బంద్. ఈ అసమానతలు ఉంటే మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే అంటున్నాను. ఏం శాశ్వతంగా హక్కు కాదేంగా ఒకసారి డిలిమిటేషన్ జరిగితే దాన్ని ప్రశ్నించకపోవడానికి వీల్లేదనే సమస్య లేదు. ఖచ్చితంగా ఓటర్ లిస్టులో తేడా ఉండి, అట్లాగే భౌగోళికంగా తేడాలు ఉండి, అట్లాగే రాజకీయంగా కనుక ఇటువంటి జరిగితే తప్పనిసరి ఇవి చేయాల్సిందే. అసలు 300 డివిజన్లు పెంచడం ఎంత కరెక్టో దీన్ని 3 నుంచి 4 మున్సిపాలిటీస్, గట్టిగా మాట్లాడితే 5 మున్సిపాలిటీస్గా చేయాలి, 5 కార్పొరేషన్లు చేయాలి. ఒకటి హైదరాబాదు, ఒకటి సికింద్రాబాద్. ఆ పోరాటం కూడా జరుగుతుంది. లస్కర్ను ఒక కార్పొరేషన్గా ప్రకటించమని పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. దాని మీద అభ్యంతరాలు స్వీకరించమంటున్నారు. కనుక 300 డివిజన్లు పూర్తిగా విభజించి ఇప్పుడే మొత్తం అంతా కీలకతను దుకాణం బంద్ అనొద్దు. రేపు పొద్దున హైదరాబాద్ కార్పొరేషన్ ఒకటి ఉండాలి, సికింద్రాబాద్ ఉండాలి. గతంలో జిహెచ్ఎంసీ కాకముందు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. మన ఎంసీహెచ్ కంటే ముందు మనకు హైదరాబాద్ వేరే, సికింద్రాబాద్ వేరే, జూబ్లీ హిల్స్ వేరే, అట్లాగే చాదర్ఘట్ వేరే ఉండే కదా. 4 ఉండే గతంలో. దానికి 3, 4 కొనసాగినాయి. జిహెచ్ఎంసీ అయినాకనే సమస్య వచ్చింది. కేంద్రీకృత పాలన వల్ల రేపు కష్టం అవుతుంది, తప్పు అవుతుంది. కనుక ఇప్పటికైనా సరే నేను సెంట్రల్ హైదరాబాద్ ఒకటి చేసి కార్పొరేషన్, హైదరాబాద్ కాకుండా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 కార్పొరేషన్ చేయాలి. నార్త్ అంతా సికింద్రాబాద్ కింద చేసేయాలి. అటుపక్క మన సౌత్ అంతా కూడా మనకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కలిపారో ఓల్డ్ సిటీ దాటి అవుతుందంతా మన సౌత్ చేయాలి. వీధికి షేర్లింగంపల్లి, పటాన్ చెరువు, రామచంద్రపూర్ దాకా అయింది కదా, పై దాకా అయింది కదా. అవన్నీ కూడా ఒక కార్పొరేషన్, మన ఉత్తర కార్పొరేషన్కి చేయాలి. ఇటుపక్క దక్షిణ మన పశ్చిమ కార్పొరేషన్ చేయాలి. తూర్పు కార్పొరేషన్ కింద ఎల్బీ నగర్, అంబర్పేట వరకు ఈ ఎల్బీ నగర్ నుంచి అంతా ఇది తూర్పు కార్పొరేషన్ చేయాలి. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అట్లాగే సెంట్రల్ హైదరాబాద్ సిటీ ఇవి చేస్తే బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 375 చొప్పున 4 కార్పొరేషన్లు అయితే సమస్య లేదు, అప్పుడు బాగుంటుంది అంటున్నాను. 4 కాదు 5 అయితే ఇంకా 60 దాటే, 5 30. కనుక 60 కార్పొరేటర్లకు ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఇప్పుడు వికేంద్రీకృత పాలన 5 కార్పొరేషన్లు కలిపి ఒక మెయిన్, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉన్నది కదా, హెచ్ఎండిఏ లాగా మొత్తం సంధానకర్తగా చేయండి. ఫస్ట్ హెచ్ఎండిఏ మొత్తం అన్ని చేయొచ్చు కదా. ఈ 5 కార్పొరేషన్లు కలిపి ఒక నోడల్ ఏజెన్సీ పెట్టండి. ఎప్పుడు కూడా వికేంద్రీకృత సిద్ధాంతం తప్ప కేంద్రీకృత వల్ల సమస్యలు పెరుగుతాయి. ఇప్పుడు ఏదైతే శివారు ప్రాంతాలు కలిపినరో, మున్సిపాలిటీలు కలిపినరో వాళ్ళకి పన్నుల భారం పెరుగుతుంది, పనులు కావు, 2 అవుతాయి. కనుక అట్లా కాకుండా ఉండాలంటే సమగ్రంగా ఈ 300 డివిజన్లను పునర్విభజన మళ్ళీ జరగాలి. రెండవది 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తేనే సరి అయిందని నా ఉద్దేశం. నమస్కారం.